హింసాత్మక ఘటనలపై పూర్తి నివేదికను సిట్ డీజీపీ కార్యాలయానికి సమర్పించింది. ఐజీ వినీత్ బ్రెజ్లాల్ నేతృత్వంలో 11 మంది అధికారులతో సిట్ ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. 264 పేజీలతో 2 భాగాలుగా సిట్ నివేదికను రూపొందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. 6 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు, ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు 2 ఉన్నట్లు పేర్కొంది. పల్నాడు జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదని అభిప్రాయపడింది. నిందితుల్ని ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదంది. నిందితుల్ని ఎఫ్ఐఆర్లో ఆగంతకులుగా నమోదు చేయడంపై కూడా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక నిందితులు ఎవరో తెలిసినా అరెస్టు చేయకపోవడాన్ని నివేదికలో పేర్కొంది. నిందితులకు శిక్ష పడే వరకు ఎస్పీలు, డీఐజీలు పర్యవేక్షించాలని సూచించింది. కొన్ని ఘటనల్లో ఆధారాలను పోలీసులు సేకరించలేకపోయారంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో బిఎల్ఓ ఆలస్యంగా ఫిర్యాదు చేశారని, ప్రిసైడింగ్ అధికారి అసలు ఫిర్యాదు చేయలేకపోవడాన్ని సిట్ ప్రశ్నించింది.